బైబిల్ ఎలాగ చదవాలి? ప్రార్థన ఎలా చేయాలి? అదేవిధంగా వాక్యం ఎలాగా బోధించాలి ఇతరులకు? మనం చూసుకుంటైతే, బైబిల్ ఎలా చదవాలనేది మనం చూసుకుంటైతే, ఎలాగంటే అలాగా బైబిల్ చదవకూడదు. ఆర్డర్‌గా చదవాలండి. ఒక అధ్యాయం తర్వాత ఇంకొక అధ్యాయం చదవాలి. వాగ్దానం చదవకుండా, వాగ్దానాల మీద ఆధారపడకుండా, వాక్యం మీద కూడా ఆధారపడాలి. కొంతమంది వాక్యాన్ని పక్కన పెట్టి వాగ్దానాలు చూస్తూ ఉంటారు. కానీ వాక్యానుసారంగా మనం చేయాలండి. అదేవిధంగా మనం వాక్యం మనకు అర్థం కావాలంటే, ప్రతి వాక్యం అర్థం చేసుకోవాలంటే, మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మీద ఆధారపడాలి. అదేవిధంగా ప్రార్థన ఎలా చేయాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఉండి, మనం ఎలాగ ప్రార్థన చేయాలో మురుగులతో మనకు మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తాడు, సహాయం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమస్తం సహాయం చేస్తాడు. వాక్యం ఎలా బోధించాలి ఇతరులతో? పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఇతరులకు వాక్యం బోధిస్తే అదెంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఏదో వాక్యం బోధిస్తున్నామని కాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఇతరులకు బోధిస్తే అదెంతో ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మహిమకరంగా ఉంటుంది.